పిల్లలతో బాధపడే వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ చెప్పండి మేడం అని అడుగుతారు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏ టైంలో కలవాలి హస్బెండ్ అండ్ వైఫ్ అనేది నేను చెప్తాను. సో ఇది అర్థం చేసుకోవటానికి దెర్ ఈస్ కాల్డ్ ఎస్ ఫర్టైల్ పీరియడ్ అని. ఫర్టైల్ పీరియడ్ అంటే ఆ టైంలో కలిసినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటుంది. సో ఇది చూస్తుంటే ఇది గర్భాశయం అనమాట. ఇది ట్యూబ్స్, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఉంటుంది, రైట్ సైడ్ ట్యూబ్ ఉంటుంది అనమాట. ఈ అండాశయం కూడా ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. ఎవ్రీ మంత్ ఒక 10th to 12th డే ఆ టైంలో ఓవ్యులేషన్ అంటారు. అండాశయం నుంచి ఎగ్ బయట రిలీజ్ అవుతుంది. ఒక 24 to 36 hours, 1.5 డేనే ట్యూబ్స్లో ఉంటాయి అన్నమాట. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్స్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. సో ఆ మొటిలిటీ వల్ల బోత్ సైడ్స్ ఆఫ్ ట్యూబ్లో వెళ్తాయి అన్నమాట స్పర్మ్స్. ఏ సైడ్ ట్యూబ్లో ఎగ్స్ ఉన్నాయో అది లోపల వెళ్ళి ఒక బేబీ ఫామ్ అవుతుంది, చిన్న బేబీ అనమాట. అది ట్యూబ్స్లోనే అవుతుంది. సో ట్యూబ్స్ ఓపెన్ ఉండటం చాలా ఇంపార్టెంట్. బేబీ ఫామ్ అయిన తర్వాత స్లోగా వచ్చి గర్భాశయంలో అతుక్కొని 9 months వరకు పెరుగుతుంది అనమాట. అందరికీ తెలుసు కదా ప్రెగ్నెన్సీ అంటే 9 months అనమాట. 9 months తర్వాత డెలివరీ అవుతుంది. సో ఈ ఫర్టైల్ టైం అనేది ఒక లేడీస్ పీరియడ్స్లో 8th to 18th డే ఇన్ బిట్వీన్ అవుతుంది అనమాట. సో ఈ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ హై ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ.